విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కోడూరు గ్రామంలో ఉగాదికి తెలుగు సంవత్సరంలో ఉగాది బ్రహ్మోత్సవాలు వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈనాటి కాదు, రాజుల కాలం నుంచి కూడా. అంటే మాకు తెలిసిన వరకు ఆర్కియాలజిస్ట్ రిపోర్టు ప్రకారంగా చోళరాజుల కాలంలో కోడూరు కందూరు రాజధాని ఉండేటివి. ఆ కోడూరు కూడా రాజధాని ఈడ మా గ్రామంలో కూడా పెద్ద కోట, దాదాపు ఒక 50 ఎకరాల కోట ఉండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు వస్తే కూడా కోట ఉండేది. మా తాతల ముత్తాతల కాలం నుండి కూడా వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. మాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారంగా ఈ గ్రామంలో కోడూరు చెరువులో కాలువపూలు బ్రహ్మాండంగా చెరువు నిండా కాలువపూలు పుడుస్తుండే. అంటే ఆ వరదరాజస్వామికి కాలువపూలు అంటే చాలా ఇంట్రెస్టు. ఆయన వరదరాజస్వామి చేతిలో కాలువపూ ఉంటుంది ఎప్పుడే కానీ. ఈ గ్రామంలో కాలువపూలు బ్రహ్మాండంగా ఉన్నందుకు ఈ గ్రామంలో ఇవాళ మాకు వరదరాజస్వామి స్వయంభుగా వెలిచిండని చెప్పి కూడా మాకు ఆచారం. మాకు కూడా రిపోర్ట్ ప్రకారంగా ఇవాళ మాకు ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాలు, దాదాపు 500-600 సంవత్సరాల నుండి కూడా ఈ గ్రామంలో రాజుల కాలం నుండి ఏ విధంగా అయితే సాంప్రదాయ ప్రకారంగా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతావో మేము కూడా మా తాతల కాలం నుండి అందరు పెద్ద మనుషులు కానీ వాళ్ళు కూడా అందరూ కూడా బ్రహ్మోత్సవాలు సేమ్ కంటిన్యూగా చేయడం జరిగింది. మేము కూడా ఇవాళ గ్రామంలో నేను దాదాపు 40 సంవత్సరాల నుండి కూడా ఇవాళ ఈ వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఈ గ్రామంలో పెద్దలు అప్పుడు మొత్తం అందరు కానీ మా రాములు గౌడ్ కానీ బాపన్ నారాయణ కానీ వెంకటరెడ్డి కానీ అంటే రకరకాలుగా అన్ని కులాల వాళ్ళు కలిసి ఈడ మాజీ సర్పంచ్ గండే కానీ అందరూ కూడా కులాలకు అతీతంగా ఈ గ్రామాన్ని మొత్తం బ్రహ్మోత్సవాలు సాంప్రదాయ ప్రకారంగా ఈ గ్రామ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. మేము కూడా మొన్ననే ఈ మధ్యలోనే శ్రీనివాస్ గౌడ్ గారు ఆర్కియాలజీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. రిపోర్ట్ ఇట్లా మాకు శాసనాలు కావాలి, మా సాంప్రదాయాలు ఏంది అని అడిగితే శివనాగిరెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజిస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా గ్రామాన్ని సందర్శించి అగ్నిగుండం, మా గ్రామంలో అగ్నిగుండం కానీ మన పోషమ్మ గుడి కానీ వరదరాజులు కానీ శివాలయం కానీ ఆంజనేయ స్వామి ఆ విగ్రహాలు ఇప్పుడు పెట్టినవి కావు. 500-600 సంవత్సరాలు రాజుల కాలంలో పెట్టిన విగ్రహాలే మేము గుళ్ళు కట్టించినాం. ఆ సాంప్రదాయాన్ని కూడా ఎప్పుడు కూడా ఓరు మాకు అన్ని గ్రామాల్లో హోలీ పండుగ ఉంటుంది. హోలీ పండుగ నాడే రంగులు చల్లుకుంటారు. కానీ బ్రహ్మోత్సవాలకు ఉగాది పండుగన వరదరాజస్వామిని ఊరేగింపు ఇప్పుడు ఏ విధంగా తీసుకుపోతున్నారో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రంగులు చల్లుకోవాలనే సంతోషంతో చిన్నపిల్ల కానివ్వండి ముసలామె వరకు కూడా రంగులు చల్లుకోవాలి. రంగులు చల్లుకుంటే మాకు తృప్తి. ఇవాళ దేవునికే రంగులు చల్లుకొని ఇవాళ ఊరేగింపుగా స్నానం చేయించుకోవడానికి ఇవాళ వెళ్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మోత్సవాలని ఎన్నో సంవత్సరాల నుండి జరిగే సాంప్రదాయాలను మేము కూడా దాన్ని కొనసాగిస్తూ ఇలా బ్రహ్మాండంగా ఇలా పండుగ వాతావరణం తెల్లవారుజామున తేరు గుంజినాం. ఇప్పుడు వరదరాజస్వామిని ఊరేగింపు తీసుకుపోయి స్నానానికి తీసుకుపోయి అఖండ హోలీ జరుపుకున్నాం. సాయంత్రం బండ్లు ఉంటాయి. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు ఈ గ్రామంలో జరిగే సాంప్రదాయాలను కొనసాగిస్తూ మంచిగా, ఎందుకంటే మాకు నమ్మకం వరదరాజస్వామి అంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి నమ్మకం. ఎప్పటి నుంచి అయినా కూడా వరదరాజస్వామి నుండి ఏదైనా మన గ్రామానికి మంచి జరుగుతుంది, అందరు ప్రతి ఒక్కరు కూడా చదువుతా అని చెప్పి నమ్మకంతో ఆడవాళ్ళు కానీ కోడళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా పండుగ నాడు అందరూ కూడా వచ్చి గ్రామాల్లో వచ్చి ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు పాలు పంచుకొని వాళ్ళు బ్రహ్మాండంగా ఈ పండుగని శుభప్రదాయం చేస్తారు. అదే నా పేరు మధుబాబు అండి. నేను ఇదే కోడూరు స్వగ్రామానికి చెందిన వ్యక్తిని. నేను ఉగాది ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంటే ప్రతి ఒక్కసారి హోలీ పండుగ రోజు హోలీ జరుపుకుంటాం. కానీ ఇక్కడ ఉగాది రోజు మేము హోలీ జరుపుకుంటాము. ఇక్కడ వరదరాజ స్వామి అనేది చాలా 4 సంవత్సరాల కిందట చరిత్ర ఉన్నది ఈ గ్రామానికి. నేను ప్రతి సంవత్సరానికి ఇక్కడ రావడానికి ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నేను చాలా వస్తుంటాను. నేను ప్రతి సంవత్సరాన్ని ప్రతి ఇయర్లో నేను కంపల్సరీ అటెండ్ చేస్తున్నాను. నేను అమెరికాలో వర్జీనియా స్టేట్లో నేను ఉంటాను. నేను అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక్కడ రావడం వల్ల చాలా సంతోషకరమైన విషయము. ఇది వీళ్ళతో పాటు మా ఊరి గ్రామ ప్రజలతో పాటు ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు నాకు చాలా ఉత్సాహకరమైనగా ఉంటుంది. చాలా అది హోలీ పండుగ రోజు విధంగా మేము హోలీతో పాటు ఇక్కడ ఈరోజు మేము ప్రతి ఒక్క ఊర్లో ఉగాది అనేది ఒకటే రోజు జరుపుకుంటాం. కానీ మా గ్రామంలో మేము 2 రోజులు జరుపుకుంటాము. ఒకరోజు ఉగాది, మళ్ళీ రోజు మేము ఒక రథ ఉత్సవం జరుపుకుంటాము. తర్వాత మార్నింగ్ దేవుని హోలీతో పాటు మేము తీసుకెళ్తాము. ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ బండ్లు అనేది ఒకటి ఉత్సవంతో పాటు కంప్లీట్ ఆ విధంగా మేము పండుగని కంప్లీట్ చేసుకుంటాం అన్నట్లు. ఇది 2 రోజుల ఉత్సవం జరుగుతుంటాం వాకుగ్రామం.
అందరిది చాలా సంతోషకరమైన విషయం. మేము మా ప్రజలతో పాటు మా కుటుంబంతో పాటు మా మిత్రులతో పాటు ఈ సంబరాలను మేము జరుపుకుంటాము. ప్రతి ఒక్క సంవత్సరాలు ఆ ప్రోగ్రాం పాల్గొనడానికి నేను ప్రత్యేకంగా అమెరికా నుంచి రావడం జరుగుతుంది. గ్రామంలో ఉగాది ఉత్సవాల్లో హోలీ పండుగ జరుపుకుంటారు. హోలీ పండుగ రోజు కాకుండా ప్రత్యేకంగా ఉగాది రోజున ఆడుకుంటారు. పూర్వీకుల నుంచి ఈ సాంప్రదాయం ఉన్నది. పూర్వీకుల రాజధానిగా చోళుల రాజధానిగా కోడూరు గ్రామాన్ని ఉండేదంట. ఇంతవరకు 100 ఏళ్ళ చరిత్ర గల కోడూరు గ్రామానికి వరదరాజ స్వామి పూర్వీకుల ఎప్పుడో మా చెరువులో కోడూరు మైసమ్మ చెరువులో ఉన్న కల్వపుల గురించి వచ్చి దేవుడు ఇక్కడనే వెలిసిండని చరిత్ర ఉన్నది. అట్లా సాంప్రదాయబద్ధంగా ఉగాది రోజున మేము వరదరాజ స్వామి తేరు తీసి ఉత్సవాలు హోలీ పండుగ జరుపుకుంటాం. మా గ్రామంలోని కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద లేకుండా ఉత్సవాలు జరుపుకుంటాం. ఇక్కడ మా గ్రామంలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు బయట ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో కానీ అమెరికాలో ఉన్న అన్న మదన్న యుఎస్ నుంచి ప్రతి సంవత్సరం రావడానికి ట్రై చేస్తుంటాడు. ఈ రోజు ఉత్సవాల్లో పాల్గొనడానికి చాలా ట్రై చేస్తుంటాడు. ఇక్కడానికి పోయినా హైదరాబాద్ బాంబే ఇతర ఎక్కడెక్కడ ఉన్నా కూడా వేరే ప్రదేశంలో ఉన్న ఈ పండుగ రావడానికి ప్రత్యేకంగా ఉగాది పండుగ రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మామనాడు జిల్లాలో మాది కోడూరు విలేజ్. ఉగాది ఏంటంటే అందరికీ తెలుగు ప్రజలకంతా వెరైటీ ఉంటే మా దగ్గర ఉగాది తర్వాత హోలీ జరుపుకొని వరదరాజ స్వామి టెంపుల్ మా దగ్గరనే ఉంటుంది. ఎక్కడ దాదాపు చుట్టుపక్కల ఇక్కడ వరదరాజ స్వామి టెంపుల్ ఉండదు. వరదరాజ స్వామి తెల్లవారుజామున ఊరేగింపు చేసుకుంటూ ఈ ప్రజలందరూ అన్ని కులాలు మతాల మధ్యలో ఐక్యంగా ఉంటూ ఈ కలర్లు హోలీ ఆడుతున్నట్టుగా ఆల్రెడీ హోలీ పెద్ద హోలీ అంటే మాకు ఇదే దాదాపు హోలీ చిన్నగా చేసుకుంటాం కానీ ఇది చాలా పెద్దగా హోలీ చేసుకుంటాము. ఊరేగింపు వరదరాజ స్వామి ఊరేగింపు చేసుకుంటా ఈరోజు అందరం కలిసి హోలీ ఆడుతూ అందరినీ ఐకమత్యంగా అన్నట్టు కలుపుకొని అందరూ కలిపి చేసుకుంటాం ఊరి ప్రజలందరము. ఇది ఒక మాకు ఎందుకంటే మా తాతలు మేము చిన్నప్పటి నుంచి మా తాతలు వాళ్ళకి చేసుకున్నారు కాబట్టి మాకు ఒక ప్రత్యేకమైన హోలీ ఈరోజు అన్నట్టు ఆల్మోస్ట్. ఉగాది పండుగ కోటూరులో 3 రోజులుగా ఉత్సవంగా జరుగుతుంది. నిన్న జరిగింది, ఈరోజు జరిగింది, నెక్స్ట్ రేపు ఇట్లా ఉత్సవం ఉంటుంది. ఈ విధంగా ఉగాది మా ఊళ్ళో చాలా ప్రత్యేకమైన సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుంటాం ఊరి ప్రజలందరం కలుపుకొని.